స్టార్ వారసులకి తెరకేట్రం అన్నది పెద్ద కష్టమేమీ కాదు. వాళ్ళు ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడమే ఆలస్యం. కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పనంతా చేసేస్తారు. అయితే స్టార్ హీరోల వారసులు వారి స్టార్ మేనియాని కొనసాగించేందుకు తెరకేట్రానికి ముందే అంతా సంసిద్ధమవుతారు. తమ ఫ్యామిలీ స్టార్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసేందుకు అన్ని విధాలుగా తమని తాము రెడీ చేసుకుంటారు. అయితే స్టార్ ఫ్యామిలీ వారసుల పని అలా ఉంటే, వారసురాళ్ళు అదే అమ్మాయిల విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. స్టార్ హీరో తనయుడు హీరోగా వస్తానంటే ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు, కానీ అదే ఫ్యామిలీ నుంచి అమ్మాయి హీరోయిన్ గా వస్తుందంటే మాత్రం ఒప్పుకోరు. హీరోయిన్స్ అంటే గ్లామర్ షో చేయాల్సి ఉంటుంది, మిగతా వాళ్ళు ఆమె గురించి వేరే విధంగా మాట్లాడుతుంటారు. ఇలా ప్రతి విషయంలోని కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఉంటాయి. అందుకే స్టార్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిలు తెరగేట్రం చేద్దామనుకున్నా ముందే వద్దని చెప్తారు. అయితే ఆ అడ్డుగోడలు దాటి కొందరు అలాంటి ప్రయత్నం చేస్తారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల నటన మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చారు. అయితే ఆమె కథానాయికగా కాకుండా డిఫరెంట్ సినిమాలు చేయాలనే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా తెరగేట్రం చేస్తుంది. అయితే నిహారిక హీరోయిన్ గా చేసిన సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సితారా కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందా అంటే ఏమో చెప్పలేమంటున్నారు. మహేష్ గారాల పట్టి అయిన సితారా ఇప్పటికే పలు యాడ్స్ లో నటిస్తుంది. అయితే ఆమె యాడ్స్ వరకే పరిమితం అవుతుందా, సినిమాల్లో కూడా నటిస్తుందా అన్నదానికి క్లారిటీ లేదు. సీతా పాప సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంకరేజ్ చేస్తారా లేదా అన్నది కూడా చెప్పడం కష్టం. మరి అప్పుడు మంజుల ఎంట్రీని వ్యతిరేకించిన సూపర్ స్టార్ ఫ్యాన్స్ సితారా తెరగేటర్ ని ప్రోత్సహిస్తారా లేదా అన్నది చూడాలి. అయితే ఒకవేళ సితారా ఇష్టంతో సినిమాలు చేసిన అవి ప్రత్యేకమైన కథలతో వచ్చే ఛాన్సులు ఉంటాయని చెప్పొచ్చు. మహేష్ వారసుడు గౌతమ్ ఎలాగో ఏదో ఒక టైంలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడు. ఈలోగా సితారా తన యాక్టింగ్ టాలెంట్ చూపిస్తుందా లేదా మహేష్ తో యాడ్స్ వరకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి.